వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మద్యం కుంభకోణం పైన విచారణ జరుపుతున్న సిట్ నిందితుల ఆస్తులను జప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు సిట్ అనుమతి కోరగా ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మద్యం కుంభకోణం పైన విచారణ జరుపుతున్న సిట్ కమిషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. సుమారు 54 కోట్ల రూపాయలను బ్లాక్ మనీగా మార్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తర్వాతి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలోని చెవిరెడ్డి కుటుంబానికి ఉన్న పలు ఆస్తులు జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 గా ఉన్నారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇటీవల అనుమతినిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది నిందితుల ఆస్తు జప్తు చేసేందుకు నవంబర్ నెల ప్రారంభంలో ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో సిట్ అధికారులు నిందితుల ఆస్తులు జప్తు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చెవిరెడ్డి కుటుంబం ఆస్తుల జప్తు కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం అందుకు అనుమతినిచ్చింది.